fictionalized, of course. I heard a reference. Can I? ఏంది? Subramaniapuram kind of rural. It's definitely in a small Accent, town, rural. but it has a ఇంకా ఎక్కువ చెప్పొద్దు యాక్చువల్లీ, షూటింగ్ స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు, మనం కొట్టినాం అని. ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా నాకు మోస్ట్ పొద్దున్న రష్మిక గారు ట్వీట్ అని చెప్తే వైరల్ అయ్యేది అందుకే. మీ ఇద్దరు కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. రష్మిక గారు ట్వీట్ అని మీరు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అంతే. అంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యూన్ గా చెప్పాలంటే. ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఆవిడ శ్రీరాములు సినిమా చూడడానికి శ్రీరాములకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆవిడని అలౌ చేయాల, ఎందుకంటే ఆమె ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారు వేషంలో బ్రహ్మరాములు సినిమా చూసి వచ్చేసారు. ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ ఆయనకి. మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు. ఇవన్నీ చెప్తే తెలిసేది. ఎంత త్వరలో శుభవార్త చెప్తాను, వెయిట్ చేస్తాను. అవన్నీ మీరు ఆయన అదే ఫస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. సక్సెస్ వచ్చాక గ్యారంటీ ఉన్నారు, సక్సెస్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. జెన్యూన్ గా చెప్తున్నారు కదా, జెన్యూన్ రిపోర్ట్. ఏ ట్వీట్ బాగా? రష్మి గారిని పక్కన పెట్టండి. ట్వీట్లు అసలు నాకు ట్వీట్ కంటే నాకు అనురాగ్ అన్న మేనేజర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అనురాగ్ థియేటర్ నుంచి కాల్ చేసి వెనకాల గోల్ వినిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటూ ఆ గోల కంటే వినిపించాలి కదా, అరుస్తున్నాడు, విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, మోర్ దెన్ మీ. నేను ఇంకా నా బెడ్లు ఉన్నా ఆ టైంకి, మార్నింగ్ 7 o'clock షోస్కి. ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి, అట్లా తర్వాత రాజుగారు కాల్ చేసిండ్రు. రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే, బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్. ఆ రోజు పొద్దున్న లేసి టాక్ బాగాలేకపోతే అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది. సో రాజుగారికి కాల్ చేసి, అరే సూపర్ ఉంది సినిమా, ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే, అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్, ఆల్రెడీ ఆ ఎమోషన్లు ఉన్నా, ఈయన కాల్ చేసి అంటుంటే ఇట్లా నాకు థ్యాంక్ యూ రాజు గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఉన్నా. ఆయనకు అర్థమైందో ఏమో, సరే మళ్ళీ కాల్ చేస్తాను, కొంచెం సేపు మాట్లాడి పెట్టేసిండ్రు. నీకు మైక్ ఉంది కదా ఎదుర్కొన్నా, ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేను ఆపండి సార్, తప్పు కదా. ఏంటంటే ఇవాళ నోవేడేస్ ఏమైందంటే, మీ రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే, సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు వన్ పాయింట్ యూ డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమనండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ, నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ళ కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే
ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని దాన్ని డిస్కస్ చేయడానికి లేవు, మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాం. సార్ ఒకసారి ఇన్స్టాని యూట్యూబ్ని పక్కన పెట్టండి సార్. జనరల్గా వెబ్సైట్లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు కదా మీరు హ్యాపీ అయినా వచ్చిన రివ్యూలో? వెబ్సైట్ రివ్యూస్ ఈసారి అదే చెప్పాను. నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని, అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి, కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైం. నేనేం కంప్లైంటే చేయట్లా. కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చొని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఐ వాజ్ కానీ కొన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వంకగా పెట్టుకు చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంటే టార్గెట్గా టార్గెట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్, మాకు ఏం సంబంధం అసలు, మేము వాళ్ళకి ఏం పరిచయం? నేను ఏమైనా అప్పు తీసుకుని అలాగే అప్పు తీసుకున్నా లేను కదా నేను కానీ గౌతమ్ కానీ, వాళ్ళకి ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద, ఏముంటుంది మాతో పని? ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో ఏంటి, వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? విజయ్ గారు మీరు అలవాటు పడ్డారా దీనికి? విజయ్ గారు గత చివరి 3 days మీరు డిఫరెంట్ 3 ఫంక్షన్లు, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఓకే. దిస్ డిస్కషన్ ఇస్ నీడెడ్. అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు, ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్. చివరి 3 రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ చేసిన దాంట్లో మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరూ కూడా అడిగారు. డైరెక్ట్ అంటే కొత్తగా మీన్స్ ఐ మీన్ యువర్ వే ఆఫ్ టాకింగ్ బేసికల్ గా ఇట్ ఇస్ మోర్ సోబర్, వెరీ ఇట్స్ లవబుల్ అన్నట్టు, అగ్రెషన్ లేకుండా ఉంది అని ఒక ఒపీనియన్ అయితే జనంలో వచ్చింది. డైరెక్టెడ్ బై ఇంకోళ్ళైతే అబ్బాయి బాగా తగ్గాడు, విజయ్ దేవరకొండ బాగా తగ్గాడు, ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి. అసలు ఇదంతా మార్పా లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా? విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు తగ్గలే. నాకు అనిపించింది నేను మాట్లాడతా, మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ wasn't I speaking the same with you whenever I speak? I haven't spoken to him. మీతో ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. ఒపీనియన్లు పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రియాలిటీ కాదు, అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గాజా పాలెస్టీన్ వార్ అవుతుంది, పిఆర్ బ్యాటిల్. సడన్గా ఒకరోజు ఇజ్రాయెలే కరెక్ట్ అనిపిస్తుంది, సడన్గా ఒక రోజు ప్యాలెస్టీన్లు ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్. మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయవచ్చు. నేను మనిషిలా ఐ నో ఐమ్ ఆల్వేస్ ఆనెస్ట్ టు మై సెల్ఫ్, ఆనెస్ట్ టు మై వర్క్, ఆనెస్ట్ టు మై పీపుల్. అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా, ఐ నో దట్ ఇట్ విల్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్. నిన్న మీరు క్యాజువల్గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన అని మీరు అన్నారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని, ఇప్పుడు మీరు హీరోలో ఉన్నారండి అంటే హృతిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడయ్యారో లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ దాటి సరే కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్కి వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్కి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి వీళ్ళ గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరల్లీ లైఫ్ గురించి, లైఫ్ అండ్
అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే, అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other కొన్ని personal things that he was sharing and I was listening to, which I public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So ఇంకా కింగ్డమ్ వరకు వస్తే అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు మీ కెరీర్లో. గట్టిగా చెప్పండి. మీరు అందించండి సార్. అర్జున్ రెడ్డి అండ్ కింగ్డమ్ కాదు, మీ అనాలిసిస్ ఏంటి సార్? అండ్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరుకే? గుడ్ రైటింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ, గుడ్ మ్యూజిక్. మీ గురించి చెప్పండి సార్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా ప్రకారం నేను ప్రతి సినిమాలో 100/100 వేస్తాను. నేను ఒక్కటి కూడా వదలను. నేను నా మ్యాక్సిమం వేస్తా, చేస్తా. దానికి రైటింగ్ సపోర్ట్ చేసి, సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి, మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది. సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా, అనిరుద్ ఆర్ఆర్ కాకుండా, అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు. నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేసి. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ so many people for my performance to come through, and not only me, every actor ki ade biggest stars kuda, some of the big people we think are the best actors also, when they work with good directors, good technicians, a performance man viparitanga